శ్రీరాముడు రావణాసుని వధించడంతో బ్రహ్మహత్యా దోషం నుంచి విముక్తుడయ్యేందుకు శివలింగ ప్రార్థన చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా రామేశ్వరంలో శివలింగ పూజకు సిద్ధమైపోయాడు. శివలింగ ప్రతిష్టాపన కూడా రామేశ్వరంలో చేయాలనుకున్నాడు. సముద్రానికి యువతలి ఒడ్డు అయిన పొల్లా గ్రామానికి దగ్గరలో సేతువుకు సమీపంలో గంధమాదన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్ఠించాలని రామ సంకల్పన. ఇందుకోసం హనుమంతుడు కైలాసం నుంచి తెచ్చిన లింగాన్ని విశ్వేశ్వర లింగంగా, తాను పూజ చేసిన ఇసుక లింగాన్ని కూడా రామేశ్వరంలోనే ప్రతిష్ఠించి ఆపై రామరాజ్య పాలన కోసం వెళ్లినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇలా రాముడు విష్ణు అవతారమైనప్పటికీ శివలింగానికి పూజ చేసి బ్రహ్మహత్యా దోషాన్ని దూరం చేసుకుంటాడు. అలాగే ఇతర దేవుళ్ళు కూడా పరమాత్మ అయిన శివుని వేర్వేరు రూపాల్లో పూజిస్తారు. సాధారణంగా మనుషులు దేవుళ్లను పూజిస్తారు. ఆ పూజలు కష్టాలు తొలగిపోవాలని, కోరికలు నెరవేరాలని. కానీ పూజ అంతరార్థం కోరికలు నెరవేర్చుకోవడమే కాదు, పూజ లోక కళ్యాణం కోసం. అందుకే దేవుళ్ళైనా సరే దేవతలు కూడా పూజలు చేస్తారు. ప్రత్యేకించి శివుణ్ణి కొలుస్తారు. రాముడిలా ఇతర దేవుళ్ళు ఏ శివలింగాన్ని పూజిస్తున్నారో తెలుసుకోవాలనుందా? అయితే చూడండి. దశావతారి అయిన విష్ణుమూర్తి ఇంద్రలింగాన్ని పూజిస్తాడు. ఇక త్రిమూర్తుల్లో ఒక్కరైన సృష్టికర్త బ్రహ్మ స్వర్ణలింగాన్ని పూజిస్తారు. విష్ణుమూర్తి మదిలో నెలకొన్న లక్ష్మీదేవి నేతితో చేయబడిన లింగాన్ని పూజిస్తుందని, సరస్వతీమాత కూడా బ్రహ్మ వలె స్వర్ణలింగాన్నే పూజిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇకపోతే దేశాధిపతి అయిన ఇంద్రుడు పద్మరాగ లింగాన్ని, నీతిమంతుడు ధర్మరాజు అయిన యమధర్మరాజు గోమేధిక లింగాన్ని, వాయుదేవుడు ఇత్తడి లింగాన్ని, చంద్రుడు ముత్యపు లింగాలను పూజిస్తారు. అశ్విని దేవతలు మట్టితో చేయబడిన లింగాలను, నాగులు పగడపు లింగాన్ని పూజిస్తారు. ఇక సకల సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కూడా తనకు తాత అయిన బ్రహ్మ అనగా బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్యుని కుమారుడు కుబేరుడు వలె స్వర్ణ లింగాన్నే పూజిస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.